పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. కారణం ఏందని తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 16th ఆగస్ట్ నాడు ఒక జీవో 97 ఇష్యూ చేసింది. దీంట్లో ఏం చెప్పారంటే ఇప్పుడున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నీ కూడా ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేస్తున్నారు జియో ద్వారా. అదేంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ శక్తి అనే పేరిట ఆ డిపార్ట్మెంట్ని నామకరణం చేశారు. అంటే రీనేమ్ చేశారు. ఉన్న పేరుని మార్చేసి ఈ పేరు పెట్టి దీన్ని మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు, ఎడ్యుకేషన్ కాకుండా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏదైతే YSU మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మదిలో ఉన్నటువంటి ఆలోచన ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని. మంచిదే, పెట్టడంలో తప్పేం లేదు. అది దాదాపు 2 సంవత్సరాల పెట్టి కూడా దానికి ఇవి అఫిలియేట్ చేశాడు. నెంబర్ 2nd పాయింట్. 3rd పాయింట్ ఏం చేశాడు? ఆల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ITIs ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ATCs, వీటన్నిటిని కూడా ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేశాడు. తర్వాత 4th పాయింట్, ఆల్ పాలిటెక్నిక్ కాలేజెస్ షెల్ బీ బ్రాట్ అండర్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఫ్రేమ్వర్క్ అండ్ ఈకో సిస్టమ్ అన్నాడు. ఇంకా ఈ 4th పాయింట్కి మాత్రమే ఈ విద్యార్థులందరూ కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ 3 నువ్వు ITSని, అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్స్ని స్కిల్ యూనివర్సిటీకి పరిధిలో తెచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ మా పాలిటెక్నిక్ కాలేజెస్ని మీరు ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేషన్ చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ తరఫున, మా పార్టీ BRS తరఫున మేము కొంచెం దీన్ని క్షుణ్ణంగా లోతుగా మేము ఆలోచన చేయడం జరిగింది. ఈ జీవో మొత్తంలో మళ్ళీ ఏం చెప్తాడు? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాక్ట్ 2024ను తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ఈ రెండింటినీ కూడా ఏమైనా అమెండ్మెంట్ చేయాలన్నా లేదా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా మీరు ఆలోచన చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి జీవో ఇది. స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంది అనేది మళ్ళీ లోతుగా నేను పరిశీలించడం జరిగింది. గెజిట్ పబ్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఇది ఆగస్ట్ 14, అంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం, 2024 ఆగస్ట్ 14 నాడు 2 సంవత్సరాల క్రితము స్కిల్ యూనివర్సిటీ మన రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పడ్డది. ఈ స్కిల్ యూనివర్సిటీ మొత్తం గెజిట్ మొత్తం ఈ జీవోస్ అన్నీ ఈ చట్టంలో ఉన్నటువంటి అవన్నీ కూడా చూడడం జరిగింది. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ చట్టం బాగానే ఉంది, కానీ ఈ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం UGC ఏదైతే దాన్ని రికగ్నైజేషన్ చేసిందో అది 19th నవంబర్ 24 నాడు UGC ఒక లెటర్ ద్వారా దీన్ని రికగ్నైజ్ చేసింది స్కిల్ యూనివర్సిటీని. దీంట్లో ఏం చెప్తుంది? ద యూనివర్సిటీ ఈజ్ ఎంపవర్డ్ టు అవార్డ్ డిగ్రీస్ యాజ్ స్పెసిఫైడ్ బై ది UGC అండర్ సెక్షన్ 22 ఆఫ్ ది UGC యాక్ట్ 1956. అంటే ఈ స్కిల్ యూనివర్సిటీ కేవలము డిగ్రీలు మాత్రమే అవార్డు చేసేటానికి ఈ UGC పర్మిషన్ ఇచ్చింది. ఏది? ఈ స్కిల్ యూనివర్సిటీకి. మరి ఈ పిల్లలు చదువుకునేది డిగ్రీ కాదు, ఈ పిల్లలు చదువుకునేది ఏంది? పాలిటెక్నిక్. ఇట్ ఈజ్ ఓన్లీ డిప్లొమా. సో యాజ్ ఆన్ టుడే ఈ నిమిషానికి ఈ యూనివర్సిటీ ఏదైతే స్కిల్ యూనివర్సిటీ వచ్చిందో చట్టం ద్వారా, ఈ చట్టం కేవలము డిగ్రీలు ఇవ్వడానికి మాత్రమే ఈ యూనివర్సిటీకి అర్హత ఉన్నది. అయితే సెక్షన్ 2F ఆఫ్ ది
యూజీసీ యాక్ట్ ద్వారా వీళ్ళు సమ్మతి ఉన్నది. కానీ ఏఐసిటి ఇవన్నీ కూడా పర్మిషన్లు తీసుకురావాలి. ఈ నిమిషానికి పర్మిషన్లు లేవు. అయితే మా పిల్లల అభ్యంతరము, మా పార్టీ తరఫున మా అభ్యంతరం ఏంటంటే, ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే పాలిటెక్నిక్ కాలేజెస్ ఏదైతే ఉన్నదో అది స్వాతంత్రం రాకముందు నుండి ఈ నవీన భారతమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియలైజ్డ్ రివల్యూషన్, పారిశ్రామిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తదనంతరము ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కోర్సెస్ డిగ్రీ కాకుండా ఒక డిప్లొమా ఉండాలి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పనిచేయడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలో పనిచేయడానికి. వీటికన్నిటి కూడా పారిశ్రామిక రంగంలో టెక్నాలజీ ఉన్నటువంటి ఒక డిప్లొమా హోల్డర్స్ కావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఇన్స్టిట్యూట్స్. దీనికి మన రాష్ట్రంలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఈ సంస్థ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పుట్టి గత 60-70 సంవత్సరాల నుండి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం తెచ్చుకున్నది, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. దానికి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజెస్ ఒక 50-60 ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఒక 50-60 ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్కి అఫిలియేట్ ఉన్నాయి. ఈ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి అఫిలియేట్ అయి పర్మిషన్ ద్వారా నడుస్తున్నది. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్కి ప్రపంచవ్యాప్తంగా రికగ్నైజేషన్ అది. ఈరోజు ఈ స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకొచ్చారు. ఈరోజు ఈ పిల్లల అనుమానాలు ఏంటంటే, మేము ప్రభుత్వ ఇంజనీర్ డిప్లొమా కాలేజీలో చదువుతున్నాము, మేము మెరిట్ స్టూడెంట్స్మి, చాలా పేద వర్గాలు, బలహీన వర్గాలు, ఆర్థికంగా మరి కొంత ఇబ్బందిలో ఉన్నటువంటి కుటుంబాలు, తర్వాత మెరుగైనటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ఈ పాలిటెక్నిక్ కాలేజెస్లో మేము చదువుకుంటున్నాం. మమ్మల్ని ఈ యూనివర్సిటీకి ఎందుకు అఫిలియేట్ చేసిరనేది వాళ్ళ అనుమానాలు. దీన్ని ఒక 3-4 రోజుల క్రితము మన లేబర్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఈ పిల్లల దగ్గర పోయి, మీకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషనే ఉంటుంది, అదేవిధంగా మీకు మరి లేటరల్ ఎంట్రీ బీటెక్ చదువుకోవడానికి మీరు ఈ సెట్ కూడా మీరు రాసుకోవచ్చు అని ఇవన్నీ చెప్పాడు. మరి అవన్నీ ఉన్న తర్వాత యూనివర్సిటీకి ఎందుకు అఫిలియేషను? యు ఆర్ నాట్ అవార్డింగ్ ఏ డిగ్రీ వివేక్ గారు, దే ఆర్ ఓన్లీ డిప్లొమా హోల్డర్స్. అండ్ యాజ్ పర్ ది యూజీసీ లెటర్ డేటెడ్ 19 November 2024, యూజీసీ ఇచ్చిన లెటర్ ద్వారా యు ఆర్ ఓన్లీ ఎంపవర్డ్ టు గ్రాంట్ డిగ్రీస్, నాట్ డిప్లొమాస్. నీకు అంత ప్రేమ ఉంటే ఈ విద్యార్థుల పైన, నువ్వు ఈ సెట్ ద్వారా పాస్ అయితే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు. ఇదే స్కిల్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి జేఎన్టీయూకు ధీటుగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టు. ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళు లేటరల్ ఎంట్రీ లోపల బీటెక్ చదువుకుంటారు. తర్వాత స్కిల్కును టెక్నాలజీకి చాలా తేడా ఉన్నది. స్కిల్ అంటే ఒకే పనిలో వానికి నైపుణ్యత. స్కిల్ ఈజ్ నథింగ్ బట్ నైపుణ్యత. టెక్నాలజీ ఈజ్ ఎంటర్ టెక్నాలజీ, దట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలా డిప్లొమా హోల్డర్సు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఆతృతున్నారు. వీళ్ళందరూ కూడా చదువుకోవాలన్న టెక్నాలజీ, దే ఆర్ టెక్నాలజీ స్టూడెంట్స్, దే ఆర్ నాట్ స్కిల్ స్టూడెంట్స్. కాకపోతే మీరు అనొచ్చు టెక్నాలజీ స్టూడెంట్స్ కూడా స్కిల్ లేదని. అది భారతదేశం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య. అది డ్యూరింగ్ మై టెన్యూర్ యాజ్ ఎంపీ మేము పార్లమెంట్లో దీనిపైన మాట్లాడినాము. కేంద్రంలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పడ్డది. సో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇవాళ ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ని కొనసాగిస్తూ ఇదే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్కే అఫిలియేషన్ ఉంటూ, నీకు నైపుణ్యత పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి వీళ్ళకి నేర్పు, ఎవడొద్దన్నాడు? అదే పాలిటెక్నిక్స్ లోపల మంచి మిషన్స్ పెట్టు, మంచి టెక్నాలజీ డ్రివెన్ టీచింగ్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పి పిల్లలకి వద్దంటున్నారా వాళ్ళు? సో నిజంగా
ఈ స్కిల్ యూనివర్సిటీ మొత్తం చదివిన తర్వాత దీనిలో రాసుకున్న దానికును ఈ జీవో 97కి ఫుల్ కాంట్రడిక్షన్. ఇది రాసుకున్న యూనివర్సిటీ స్కిల్లింగ్ కోసం పెట్టినాం, మంచిదే స్కిల్ యూనివర్సిటీ, కానీ నువ్వు స్కిల్ మీదనే పెడుతూ అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మహేంద్ర కంపెనీ ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రెడ్డి ల్యాబ్స్, ఈ ల్యాబ్స్, ఆ ల్యాబ్స్ అన్నీ కూడా దీంట్లో మెంబర్లు ఉన్నారు. ఏది ఈ స్కిల్ యూనివర్సిటీ ఒకట. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు అవసరం ఉండేదే. ఇవాళ ఏ పరిధిలో వాళ్ళకి అవసరం ఉండదో గదే వాళ్ళు కావాలంటారు. కాదు కదా, ఈ పిల్లలకి అక్కడ వరకు పరిమితం వీళ్ళు కాదు కదా, దానికే పరిమితం కావడానికి వీళ్ళు చదువుకుంటలేరు కదా. కాబట్టి ఈ సబ్జెక్ట్ పైన మళ్ళీ పునరాలోచించాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంత హ్యాపెజాడ్గా అది దాన్ని ఏమంటారు, గాయ తిరుగుడు అంటారు మా తెలంగాణ భాషలో. అటు ఇటు ఆలోచిస్తాను. నీ అధికారులు ఎవరో నాకు తెలియదు, ఏమి ఆలోచిస్తారో. జయేష్ రంజన్ ఒక మంచి ఆయన ఐఐటీలో చదివేండు. మీ దగ్గర ఐఐటీ స్టూడెంట్స్ చాలామంది ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళందరిని కూర్చోబెట్టు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖరాబ్ చేయొద్దు. ఇంకొక ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ మురళి గారు, వారు ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అంటే వీళ్ళు ఇక్కడికి చదువు బంద్ చేయాలట. ఇది ఎక్కడే మిస్టర్ మురళి, నువ్వు చాలా పేద వర్గాల నుంచి వచ్చినావు. ఐ నో దట్ యు ఆర్ ఎ సివిల్ ఇంజనీర్ అండ్ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చింది. నువ్వు ఎట్లా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ చదువు బంద్ చేయాలంటావు? దట్స్ రాంగ్. కాకపోతే వాళ్ళందరూ ఇంజనీరింగ్ చదివితే మనం మెచ్చుకోవాలి. నువ్వు పాలిటెక్నిక్ చదివిన స్టూడెంట్స్ని అక్కడికే వాళ్ళను పరిధి బంద్ చేయాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ పోకూడదు అనేటువంటి హక్కు నీకు లేదు, నాకు లేదు, రేవంత్ రెడ్డికి కూడా లేదు. వీఆర్ వాళ్ళు పాలిటెక్నిక్ చదువుతారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది పాలిటెక్నిక్ స్టూడెంట్స్. నా వరంగల్లో ఆర్ఏసీలో చదువుకునేది సాయంకాలం పూట చాలామంది. ఆ రోజు ఇట్లా కాలేజెస్ లేవు, ఇన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, ఆర్ఏసీలో చదువుకునేది నా ఫ్రెండ్స్ కూడా. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇంకా చెప్పుకోకపోతే ఇంకా గంట సేపు చెప్పొచ్చు ఈ సబ్జెక్టు. నేను మొత్తం రాత్రి ఇదే చదువుకుంటూ కూర్చున్నా. నా రిక్వెస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి, యూ ఇమీడియట్లీ విత్డ్రా దిస్ జియో నెంబర్ 97 ఇమీడియట్లీ. అయితే వీళ్ళందరూ కాలేజీ చదువుకుంటారు, పిల్లలందరూ కూడా పాలిటెక్నిక్ రేపంచి వెళ్ళిపోతారు. యూ విత్డ్రా ఇట్ అండ్ రీడ్రాఫ్ట్ ఇట్. నువ్వు ఏం చేయదలుచుకున్నా ఖచ్చితంగా చెప్పు. ఈ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రా చేయకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, నీకు స్కిల్లింగ్ వీళ్ళకి నేర్పాలంటే నీ స్కిల్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఒక మంచి ఫ్యాకల్టీ పెట్టి ఇదే పాలిటెక్నిక్ లోపల రిక్రూట్మెంట్ చెయ్యి. తర్వాత ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పడ్డది. నిన్నగాక మొన్న ఒక మెడికల్ రేడియాలజీ కోర్స్ ఏదో పెట్టిర్రు స్కిల్ యూనివర్సిటీలో, 1,75,000 సంవత్సరానికి ఫీజు పెట్టారు. వీళ్ళంతా గంత ఫీజు పెట్టి చదువుకుంటారు ఈ పిల్లలు వీళ్ళంతా అంత డబ్బు పెట్టి చదువుకుంటారా? నీది పబ్లిక్ ప్రైవేట్ యూనివర్సిటీది. నువ్వు ఎట్లా ప్రభుత్వ కాలేజ్, వీళ్ళంతా ఉత్త స్టూడెంట్స్ కాదు, వీళ్ళంతా మెరిట్ స్టూడెంట్స్. 10th లో 98-99% వస్తే వీళ్ళకు పాలిటెక్నిక్ లోపల సీటు దొరికిన విద్యార్థులు వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ మెరిటోరియస్ స్టూడెంట్స్. వీళ్ళను సంవత్సరానికి ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేస్తే, ఇది పబ్లిక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, ఇది ప్యూర్ గవర్నమెంట్ యూనివర్సిటీ కాదు. ఇది మన రోల్ లేదు. నేను మొత్తం చదివిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, అకాడమిక్ కౌన్సిల్, ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి దీని ఛాన్సలరు బై వర్చ్యూ ఆఫ్ హీ బీయింగ్ ది చీఫ్ మినిస్టర్. తర్వాత మొత్తం కూడా ఇదంతా ప్రైవేట్ రంగం లోపట్టే చేతుల్లో ఉన్నది ఇది యూనివర్సిటీ. మంచిదే, నేను తప్పుపడతలేను. కానీ మెరిట్ స్టూడెంట్స్ ప్రభుత్వ లోపల ఎంట్రన్స్ రాసి సెలెక్ట్ అయినటువంటి ఈ విద్యార్థులు 90% దీంట్లో చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు. ఈ పిల్లల్ని నువ్వు కన్ఫ్యూజన్ చేస్తున్నావు, అనవసరంగా కన్ఫ్యూజన్. నువ్వు స్కిల్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పి, నేను వద్దంటలేను. స్కిల్లింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టెక్నాలజీ స్టూడెంట్స్. టెక్నాలజీ స్టూడెంట్స్కి స్కిల్స్ రావాలి. స్కిల్స్ వచ్చే విధంగా నువ్వు ఫ్యాకల్టీ పెట్టు, ట్రైనింగ్ పెట్టు. కాబట్టి మై రిక్వెస్ట్ విత్ ది చీఫ్ మినిస్టర్ అండ్ ది లేబర్ మినిస్టర్ మిస్టర్ వివేక్ గారు, మీరు దీనంతా లోతుగా పోవాలి. ఏఐసిటి పర్మిషన్ లేకుండా నీ స్కిల్ యూనివర్సిటీకి లేదు, ఏఐసిటి పర్మిషన్ కావాలి. తర్వాత
వీళ్ళ సర్టిఫికేట్స్ మరి సెకండరీ బోర్డ్ నుండే ఇది బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో వాళ్ళే ఇవ్వాలి సర్టిఫికేట్స్. అండ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 పరిధిలోకి వెళ్ళి తీయకూడదు. దట్ షుడ్ బి అవర్ మెయిన్ డిమాండ్. పాలిటెక్నిక్స్ ఎడ్యుకేషన్ షుడ్ కమ్ అండర్ ది తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టం అది 82లో, కానీ మన తెలంగాణ వచ్చింది అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి తెలంగాణ అని పేరు పెడతాం. 82లో తెలంగాణ ఎక్కడ ఉన్నదని అని కూడా అడిగే, అందుకే చెప్తున్నా. అప్పుడున్న చట్టాలని పేరు మార్చుకునేటువంటి హక్కు విభజన చట్టం ఉన్నది కాబట్టి తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 కింద ఉన్నటువంటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కిందనే పాలిటెక్నిక్స్లో కొనసాగించాలి. నీకు స్కిల్లింగ్ యూనివర్సిటీ ద్వారా మంచి ఫ్యాకల్టీని పెట్టేసేసి ఈ పాలిటెక్నిక్స్లో కూడా వాళ్ళకు ఒక ఫైనల్ ఇయర్లో అప్పుడో ఇప్పుడో నేర్పండి, వాళ్ళు ఏం వదలరు. కాకపోతే ఇంకొక 6 నెలలు ఇంటర్న్షిప్ ఇప్పివ్వండి అందరికీ. ఏది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లోపట, ఫ్యాక్టరీస్ లోపట, రెడ్డి ల్యాబ్స్ లోపట, బీడీఏ లోపట, ఈసీఐఏ లోపట ఒక 6 నెలలు కోర్సు పెట్టు. ఎట్లయితే ఎంబీబీఎస్ పాస్ అవుతారో ఒక 1 ఇయర్ వాళ్ళకు ఇంటర్న్షిప్ ఉంటుంది, హౌస్ సర్జన్షిప్ అంటారు. అట్లా ఒక 6 నెలలు పెట్టు. ఏమమ్మా మంచిదేగా? మళ్ళీ స్ట్రైక్ చేస్తారా ఇంటర్న్షిప్ ఉంటారని? నేర్చుకోండి, మంచిదే కదా ఇంటర్న్షిప్. అట్లా నేర్పు వద్దటలే. మీ స్కిల్లింగ్ కావాలి, ఎందుకంటే నైపుణ్యత లేని కొత్త జనరేషన్ ఉండకూడదు మన దేశంలో పట్ల. వీళ్ళందరూ నైపుణ్యమైనటువంటి శక్తి కావాలి. కాబట్టి మంచి ఆలోచనతో ఈ యూనివర్సిటీ పెట్టినప్పటికీ అనవసరమైనటువంటి గందరగోళంలో పడి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చినావు. ఈ రోజే నువ్వు అమెరికా పోలేదు, మన లండన్ నుంచి వచ్చినావు కాబట్టి వచ్చుడే ఈ మీటింగ్ పెట్టేసేసి ఈ GO 19 విత్డ్రా చేయండి, GO 97 విత్డ్రా చేయండి. మళ్ళీ దీనిపైన మళ్ళీ ఒక లోతుగా మీరు ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఈ విద్యార్థుల సమ్మెకు మేము మద్దతు ఇస్తున్నాం. జై తెలంగాణ.